మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మన పాపడపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. రైతు 2 ఎకరాల శివాని వెరైటీని తోట వేసిండు. ప్రస్తుతానికి ఏరి కళ్ళంలో పోసిండు. అన్న చెప్పండి, మీరు శివాని ఎన్ని ఎకరాలు వేసారు? ఇప్పుడు మీరు ఏరిన తోట మీకు ఎట్లా ఉంది? 2 ఎకరాలు వేసిన 20 క్వింటాలు అవుతాయి. 20 క్వింటాలు అయితే ఇప్పుడు ఏరిన పండ్ల వరకు ఫస్ట్ టైం ఏరింది. 20 క్వింటాల ఈ పండ్లలో మీకు తాలకాయ శాతం ఎంత కనపడుతుంది? తాలకాయ శాతం ఒక 10% తక్కువ, చాలా తక్కువ. 10% అంటే 90% ఎర్రగాయ ఉంది. చాలా బాగుందా ఇత్తనం అయితే? బాగుందన్న. ఇప్పుడు మీ ఊళ్ళో ఈ శివాని వెరైటీ ఇక్కడ చాలా కళ్ళాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఎకరాల సంబంధించిన కళ్ళం ఇది, అవతల సైడ్ ఉన్నాయి అవి శివాని వెరైటీ? అవి కాదన్న, అవి వేరే వాళ్ళే, చిన్న చిన్న కళ్ళాలని. మళ్ళీ ఇటు పక్క ఉన్నాయి మా బాబాయ్ అదే. అంటే మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ పెద్ద కళ్ళాలు మొత్తం శివాని వెరైటీ. ఇప్పుడు 2 ఎకరాలకి 10 క్వింటాలు 20 క్వింటాలు అయితే అంటున్నావు. ఇప్పుడు ఈ శివాని వెరైటీ వేసిన వాళ్ళందరూ అదే రేంజ్ లో వెళ్తున్నాయా? మీ ఒక్కనే మరి వెళ్తున్నాయా? నా వరకు అయితే బాగుంది అన్న. బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ శివాని వెరైటీని వేస్తానికి సిద్ధంగా వేస్తావా? ఓకే అండి, రైతు చెప్తున్నట్టు మనకి శివాని వెరైటీ అనేది 2 ఎకరాలు వేస్తే ప్రస్తుతానికి స్టార్టింగ్ కాయ 20 క్వింటాలు వెళ్ళింది. మనం చూసేది కూడా అదే కళ్ళంలోది. అయితే మిగతా రైతులు కూడా దీన్ని వేసిన రైతులు, శివాని వెరైటీ వేసిన రైతులు ఉన్నారు. కాకపోతే ఈ రైతుదే పెద్ద కళ్ళం 2 ఎకరాలకి ఇక్కడ ఉన్నది, మిగతా రైతులు అటు సైడ్ ఉన్నది. ఇక్కడ ఉన్న మేజర్ కళ్ళాలు అన్నిట్లలో శివాని వెరైటీ అనేది ఎక్కువగా ఉన్నది, అంతే కదా? శివాని వెరైటీ ఎక్కువ ఉన్నది. మనకి తాలు శాతం కూడా మనం డైరెక్ట్ గా పరిశీలించుకుంటే 100కి 10% తాలుగాయ. అసలు తాలుగాయ వెళ్ళదని చెప్పడం అబద్ధం. 100కి 10% అనేది మాత్రం తాలుగాయ వెళ్తుంది. మిగతాది మాత్రం 100% క్వాలిటీ ఉంది. ప్రతి రైతు వేసుకోవడానికి శివాని అద్భుతంగా ఉంటుందండి. ఉంటుందన్న. ఓకే, థ్యాంక్ యూ.